నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రధాని మోడీ 12 ఏళ్ల పరిపాలనపై ట్విట్టర్ ద్వారా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీ పాలనలో అచ్చే దిన్ కాదు సచ్చే దిన్ వచ్చాయంటూ షర్మిల వెటకారంగా వ్యాఖ్యలు సరికావని అంటున్నారు. అలాగే తిరుపతిలో కూటమి బహిరంగ సభపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ కౌంటర్ ఇచ్చారు. 12 ఏళ్ల మోడీ పాలనపై 12 ప్రశ్నలంటూ షర్మిల అవగాహన రాహిత్యంతో ట్వీట్ చేశారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రధానిపై షర్మిల చేసిన ట్వీట్ కు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పూర్తయింది. ఈ సందర్భంగా ఏపీలో కూటమి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని పైన వ్యంగ్యంగా ట్వీట్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఈ 12 ఏళ్ల పాలనకు సంబంధించి 12 ప్రశ్నలు వేస్తున్నానంటూ మోడీ వలన అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందంటూ కూడా ఆమె సెటైరికల్ ట్వీట్ అయితే చేశారు. దీనిపైన ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రస్తుతం మీరు సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు, 12 ఏళ్ల మోడీ సుపరిపాలన అంటున్నారు. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ విమర్శలు కానీ ఇటు షర్మిల ఆమె చేసిన వ్యంగ్య అస్త్రాలు కానీ ఎలా చూడాలి? మా షర్మిల గారి గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే కేంద్ర మంత్రివర్యుల కానించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ దేశంలో 12 సంవత్సరాలు ఒక ప్రధానిగా ఉన్న ఘనత, ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో నెహ్రూ గారు కూడా చేశారు. 1952 నుంచి 1964 ఎలక్టెడ్గా. నామినేటెడ్ ప్రధానిది కౌంట్ కాదు. ఎప్పుడు కానీ ప్రజల్లో గెలిచి వచ్చి ఆ పదవిని కొనసాగించితే కౌంట్ తీసుకుంటే ఆయన కన్నా అత్యధిక శాతం ఇచ్చిన చరిత్రలో నిలిచిపోయే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి ఆ గౌరవం దక్కుతుంది. ఈరోజు ఏది ఒక నమ్మకం, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక వెల్ఫేర్ అంటే అభివృద్ధి, సంక్షేమం, ఇవన్నిటికి కూడా నిదర్శనం అని 140 కోట్ల ప్రజల యొక్క మద్దతుతో ఈయన 3 టర్ములు ప్రధానమంత్రి అవుతున్నాడంటేనే దానికి నిర్వచనం, నిదర్శనం కూడా. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈరోజు షర్మిల గారు చేసినటువంటి ఆశ్చర్యకరమైన వార్తలు అనాలి. ఎందుకంటే ఆమె చిన్నపిల్లలు లేకపోతే 10th క్లాస్ 5th క్లాస్ మాట్లాడే మాటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఏం చేసింది? 2014 ముందు 10 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. సో ఆ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చేసింది అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది వీళ్ళకి 2014 నుంచి రాహుల్ గాంధీ గారి నుంచి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు గారి నుంచి ముఖ్యంగా ఈరోజు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న షర్మిల గారు మాట్లాడిన మాటలు చూస్తే ఎలక్షన్లో ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తుతారు, అదే కోర్టులో ఓడిపోతే వ్యవస్థల మీద దుమ్మెత్తుతారు, అదే ప్రజల్లో మద్దతు కోల్పోతే ఏకంగా సంక్షేమాన్ని అక్కడున్న రైతులని ప్రజల్ని కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోతున్నారు. అంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ రైట్ అంటే రాజ్యాంగబద్ధమైన దేన్ని గౌరవించరు. దేశం అంతే భక్తి లేదు. దేశ ప్రజలన్నా వాళ్ళకి సంక్షేమం గురించి అయినా వాళ్ళకి ఏ కోవన కూడా లేదు. ఎంతసేపు వాళ్ళ ఉనికి ఈరోజు జీరో వచ్చేసింది. 29 రాష్ట్రాలు, వాళ్ళు ఏ రాష్ట్రాలు ఉన్నారో ఒకసారి వేలల్లో ఎత్తుకుంటే వేలల్లోనే చెప్పగలం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న షర్మిల గారు ఈరోజు ఆయనకున్న అనుభవంలో సగం వయసు కూడా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నంత అనుభవంలో సగం వయసు కూడా లేని షర్మిల గారు ఈరోజు ఆయన విమర్శించే స్థాయికి వచ్చారు. ఆమె సంధించినవి ముఖ్యమైన వాటి 12 ప్రశ్నల్లో నేను ఒక 2-3 మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. డాలర్ విలువ పడిపోయింది అని చెప్తున్నారు. డాలర్ విలువ నిర్ణయించేది భారతదేశ ప్రభుత్వం కాదు. అంతర్జాతీయ మార్కెట్ కానీ అలాగే ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం మీద కానీ కోవిడ్ ముర్మారిలు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఇక్కడ ముడి చమురుల విషయంలో కానీ ఈ ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అన్ని దేశాలు ఒక ఎఫెక్ట్, ఒక డాలర్ విలువ, ఒక దేశం ఒక డాలర్ విలువ నిర్వహిస్తారు. ఈరోజు 1.5 కోట్ల ఏదైతే భారతీయులు ఒక్కొక్కరి తల మీద 1.5 లక్ష దాకా అప్పు ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు బయట తిరగలేని పరిస్థితి ఉంది. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మోడీ పరిపాలనకు సంబంధించి కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అలాగే నిరుద్యోగం కూడా 25% మేర పెరిగింది అంటున్నారు.
సార్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక నమ్మకం అంటే ఒక ఫెయిత్ని 140 కోట్ల ప్రజల్లో వచ్చిందంటే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు నేను ఒక సమాధానం చెప్తాను. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవంటున్నారు, నవ్వుతారు ఎవరైనా వింటే. స్టార్టప్ కాడి నుంచి మేక్ ఇన్ ఇండియా కాడి నుంచి అన్ని రకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హెవీ స్కేల్ ఇండస్ట్రీలు కాడి నుంచి పెట్టుబడులు పెట్టే విషయమే కాదు, డెవలప్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి కింది స్థాయి వ్యక్తుల కాడి నుంచి కూడా ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని కోట్లాది మందికి ఈరోజు యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ చేసిన ఏకైక ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒకసారి ఆమె లిస్ట్ ఎత్తుకుంటే A to Z ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని రకాల యువతకు ఉపాధి కల్పిస్తుంది అనేది కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయమే. రెండో విషయం ఏంటి, మహిళల విషయము రక్షణ లేదంటున్నారు. బేటీ పడావో బేటీ బచావో అంటే మహిళల గర్భంలో ఉన్న బిడ్డ శిశువు కాడి నుంచి పెరిగి చదివి వాళ్ళు పెళ్ళి అయ్యి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మహిళలకి, అలాగే ఈరోజు 33% మహిళలకు తీసుకొచ్చిన ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వం 14 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని స్కాములు జరిగినాయి, గుడ్డు స్కామ్ కాడి నుంచి గడ్డి స్కామ్ కాడి నుంచి ఎన్ని రకాలుగా దేశాన్ని సర్వనాశనం చేయాలో అన్ని రకాలుగా చేసేసారు. వాళ్ళ సెల్ఫ్ కోసం దేశము చాలా గొప్పది, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ మన దేశంలో కలిసినట్టు. ఈరోజు వాళ్ళ యొక్క ఉనికి కోసం దాన్ని అంతా విభజన చేసి రచ్చరచ్చ చేసేసి, అంతకెందుకు ఒక మాటలో చెప్పాలంటే ఒకటి చెప్తున్నా, ఈరోజు కిసాన్ అన్నదాతలకి తీసుకొచ్చిన సంక్షేమ PM కిసాన్ యోజన కాడి నుంచి పంట బీమాల కాడి నుంచి ప్రతి రైతుకు కావాల్సిన అంటే పంట పండించేటికి నీటు కాడి నుంచి ఆ బోరు కాడి నుంచి ఆ మోటార్ కాడి నుంచి కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి జల్లీ మసూద్ చెప్తున్నారు, ఏదైతే ఆమె చేసిన షర్మిల చేసిన ఈ 12 ఆరోపణలు కూడా ఖండిస్తున్నారు. అటు రూపాయి విలువ తగ్గడం కానీ ఇతర ఆమె చేసిన ఆరోపణలకు కూడా అర్థం లేదని కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రధాని మోదీ పాలనలోనే 12 ఏళ్ల పాలనలో దేశం పురోభివృద్ధి సాధించింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం నిలదొక్కుకోగలిగిందంటే అది మోడీ పాలన వల్లే అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇదైతే షర్మిల ట్వీట్ ద్వారా చేసిన ఆరోపణలపైన బీజేపీ చెప్తున్న సమాధానం. కెమెరామెన్ అరుణ్తో వర్మ, 9+ న్యూస్, తిరుపతి.